మూవీలోంచి ఒక్కొక్క డైలాగ్ ఇప్పుడు మేము ప్లే చేయడం జరుగుతుంది. అది మీ స్టైల్లో మరొక్కసారి మీరు ఇక్కడ వాళ్ళ ప్రెజెన్స్లో దాన్ని మీరు రిక్రియేట్ చేయాలి. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అండ్ విల్ స్టార్ట్ విత్ గోపీచంద్ మల్లేని గారు. గోపీచంద్ మల్లేని గారు సినిమాలోంచి ఒక డైలాగ్ అమ్మా, ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. అది డైలాగ్. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారే, రెడీ? చెప్పేయాలండి. కూర్చొని చెప్తారా అండి అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్? కెమెరా ముందు ఎంతైనా యాక్ట్ చేస్తాం కానీ ఇలాంటి కొంచెం కష్టం. మీకు ఇంకొకసారి చూస్తారా? చెప్పేస్తారా? వస్తుంది. ఇంకొకసారి అంటే చూపించండి ప్లీజ్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఓకే, గోపి గారు డైలాగ్ 2 సార్లు చూసాక చెప్పారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలోంచి ఒక డైలాగ్ వస్తుంది. ఓకే, రెడీ? డైలాగ్ ఆన్ ది స్క్రీన్. భయపడేవాడే బేరానికి వస్తాడు. మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు రా, మిమ్మల్ని ఎలా చంపుకుంటాను రా? మీకోసం ప్రాణాలు ఇస్తున్నావు అక్కడ, మీరేమో కత్తులు గొట్టలు వేసుకుని ఆడాలి మీద. బాధ్యత ఉండకర్లా. ఇది 3 సార్లు చూడాలేమో. కాదు, ఫస్ట్ ఏదో చెప్పా. ఇంకొకసారి. భయపడేవాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. అక్కడ వరకు చాలా. భయపడేవాడే బేరాలకు వస్తాడు, మన దగ్గర బేరాలు లేవమ్మా. నిజంగానే బేరాలు లేవా కృష్ణ గారు? ఇచ్చి పడే. ఓకే, ఇప్పుడు కొరటాల శివ గారి మూవీ డైలాగ్ చూద్దాము. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు కొరటాల శివ గారు. చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసి ఉండాలి, అందుకే నేను దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసుండదు, అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇది ఒకసారి చూడగానే చెప్పేశారు అసలు. దేవరా, సూపర్. అండ్ ఇక ఇప్పుడు మన రాజమౌళి గారి సినిమా డైలాగ్ ఏమొస్తుందో నాకు కూడా తెలీదు, కొంచెం ఈజీది రావాలని కోరుకుందాం. డైలాగ్ ప్లీజ్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఇది మధ్యలో కట్ చేస్తే సార్ ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్, సో కట్ చేయడం కుదరదు. చెప్తే ఫ్యాన్స్ కొడతారండి, అది నేను చెప్పకూడదు. ఆ సెకండ్ పార్ట్ సరే, ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ పార్ట్ చెప్తానండి, ఆ సెకండ్ పార్ట్ ప్రభాస్ అని నేను చేయలేను. అది వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారంలోకి ఎగబడితే అంతేనండి, అక్కడ వరకు చాలు. దాని తర్వాత మీకు మ్యూజిక్ కావాలంటే కాలభైరవ్ గారు రెడీగా ఉన్నారు. ఆ వెనకాల ఆ స్కోర్ కాదు, ఆ సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. చెప్తావా? ఒకసారి ప్లే చేయండి, సెకండ్ పార్ట్ చెప్తాడంట. దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అది కాలభైరవ్ గారి విషయం. కాదు, నేను డైలాగ్ చెప్పమన్నాను, నేను ఇస్తా మ్యూజిక్. నా కెపాసిటీలో అంతే చేయగలుగుతానండి. ఆయనకు వచ్చింది ఆయన చేసేసారు. ఓకే, ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ కి వాళ్ళ రియాక్షన్ అడుగుదాం. ఫస్ట్ ఎవరిని అడగమంటారు? మీ ఇష్టం చెప్పండి.
పక్కనే ఉన్న రాజమౌళి గారిని అడిగేద్దాం సార్. సత్య ఆల్వేస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10 out of 10. ఓకే, శివ గారు. సత్య చెప్పడంలో విచిత్రం ఏం లేదు, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ కాబట్టి ఆటోమేటిక్గా చెప్పేస్తాను. మీరు ఫుల్ మార్క్స్. ఫుల్ సినిమా చూపించి చెప్పమనే చెప్పేస్తాడు సత్య. ఓకే, గోపి గారు. ఏటా 3 గ్యాస్ సిలిండర్. మా చీఫ్ 10 వేసాక మేము 10 వేయాల్సిందే. మా చీఫ్ 10 వేస్తారు కాబట్టి మేము 10. ఓకే, సో ఫుల్ మార్క్స్ వచ్చేసాయి. అండ్ ఈ టాలెంట్ షోని ఇక్కడతో ఆపేసి మన నెక్స్ట్